నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. సో ప్రజెంట్ మనం చెన్నైలోని గిండిలో ఉన్న అన్నా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం అనమాట. సో విజయ్ గారు ఏదైతే తన డ్రైవర్ రాజేంద్రన్ గారి అబ్బాయికి ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు శబరినాథన్కి. సో శబరినాథన్ ఇక్కడ కనపడుతుంది మీకు విరుగంబాకం వే టు క్యాండిడేట్స్ ఏజెంట్స్. సో ఇదే విరుగంబాకంకి సంబంధించిన పోలింగ్ బూత్ కూడా. సో ఆల్రెడీ శబరినాథన్ లోపలే ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది విజయ్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చాలామందికి సీట్లు ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ రాయపురానికి సంబంధించి ఒక ఆటో డ్రైవర్కి కూడా సీట్ ఇచ్చారు అతను. అంటే టీవీకేకి క్యాండిడేట్స్ లేరు, క్యాండిడేట్స్ స్ట్రాంగ్గా లేరు, క్యాండిడేట్స్ అందరూ కూడా సో డబ్బు పెట్టుకొని ఈ ఎలక్షన్స్లలో డిఎంకే మీద పోటీ చేయలేరు అని అందరూ ఆశించారు. కానీ ఒక్కసారిగా రిజల్ట్ వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే తమిళనాడు మక్కల్ అంటే తమిళనాడు ప్రజలందరూ కూడా కోరుకుంది ఒకటే. సో తమిళనాడు ప్రజలందరూ కూడా కోరుకుంది మార్పు. సో మార్పు రావాలి, మా విజయ్ రావాలి, టీవీకే పార్టీ రావాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు టీవీకేకి సంబంధించిన క్యాండిడేట్స్ని చూడలేదన్నమాట. తమిళనాడు ఓటర్స్ అందరూ కూడా కేవలం విజయ్ని మాత్రమే చూసి ఓట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ విరుగంబాకంకి సంబంధించిన ఈ పోలింగ్ బూత్ దగ్గరికి నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే శబరినాథన్ బాగా చదువుకున్నాడు. అండ్ వాళ్ళ డ్రైవర్ ఎన్నో ఇయర్స్ నుంచి డ్రైవర్గా ఉన్నటువంటి విజయ్ యొక్క డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. సరే ఓకే, ఎమ్మెల్యే కొడుకు అంటే అతను డ్రైవర్ కొడుకు కాబట్టి నమ్మిన బంటులాగా ఉంటారు కాబట్టి సో తనకు సీట్ ఇచ్చారని చెప్పి కూడా డిఎంకే ప్రచారం చేసింది, ఏడీఎంకే కూడా ప్రచారం చేసింది. కానీ రాయపురానికి సంబంధించి ఒక ఆటో డ్రైవర్కి కూడా సీట్ ఇవ్వటం నిజంగా విజయ్ గట్స్కి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఇదే విరుగంబాకం సిటీలో ఏ అయితే ఉన్నాయో దాదాపు 16లో 14 సీట్లు ఇప్పటికే టీవీకే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అలానే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఓడిపోవటం అనేది ఇక్కడ చాలా చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. నిజంగా కరుణానిధి చనిపోయిన తర్వాత సో స్టాలిన్ ముఖ్యమంత్రి అవటం ఒక ఎత్తు అయితే, సో ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత స్టాలిన్ మళ్ళీ ఓడిపోవడం అనేది కూడా ఇది పెద్దగా ఆలోచించుకుంటున్నారు తమిళనాడు ప్రజలు కూడా. అంటే తమిళనాడు ప్రజలు అనే వాళ్ళు ఏ రేంజ్లో మార్పు కోరుకున్నారో ఒక్కసారి స్టాలిన్ యొక్క ఓటమిని చూస్తే అర్థమవుతుంది అనమాట. అంటే ఇంత భారీ మార్పు అనేది ప్రజలు ఎందుకు కోరుకున్నారు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మీరు చూసుకుంటే విజయ్ యొక్క సినిమా జననాయకన్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ యాక్టర్ కానీ, ఏ హీరో కానీ, ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ అంటే టాప్ లెవెల్లో ఉన్న వ్యక్తులు కూడా విజయ్కి సపోర్ట్ చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు ఈరోజు విజయ్కి ఆల్రెడీ 110 సీట్స్ గెలిచిన తర్వాత కొంతమంది బాల్కనీలోకి వచ్చి కొంతమంది హీరోస్ విజిల్స్ వేసి సో విజయ్కి విజయం వచ్చింది, వరించింది, సో విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. కానీ చాలామంది బిఫోర్ ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం విజయ్కి ఓట్ చేయండి, విజయ్కి సపోర్ట్ చేయండి, విజయ్ కోరుకుంటుంది తమిళనాడు ప్రజలలో చాలా మార్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు అంటే మీకు తెలిసిందే, ఇక్కడ జయలలిత గారు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కరుణానిధి ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళ మధ్య వర్గపోరుతో సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా జయలలిత గారు అంటే చాలా భయపడుతుంటారు. తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను కావచ్చు, లేకపోతే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కావచ్చు, తన సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయనీరు, వాళ్ళ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయనీరు. జయలలిత గారు ఒక్కసారి కక్ష కట్టారు అంటే ఆమె చనిపోయే వరకు కూడా వదిలిపెట్టరు. అలాంటి చాలామంది యాక్టర్స్ ప్రీవియస్గా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇక్కడ కొంచెం యాక్టర్స్ అనేవాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతుంటారు చిన్న చిన్న విషయాలకు కూడా. మీరు చూస్తే పోలింగ్ బూత్ దగ్గర అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఏజెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నారు. సో ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది రిజల్ట్? ఎన్ఐహెచ్ రిజల్ట్ విజిల్ ఒకసారి వేస్తారా? ఓకే, విజిల్ అడిగ ముడియుమా? విజిల్ విన్. సో ఎక్స్పెక్ట్ பண்ணிட்டு இருக்கா? ஆமா. ಸೊ ವಿಜಯ್ ಒಂದು ಶಬರಿನಾಥನ್ ಜಯಿಚಿಟ್ನ ನಲ್ಲ ಇருக்கு ಅರುಣ್ ಪ್ರಕಾಶ್. ಸೊ ವಿರುಗಂಬಾಕಂ ಒಂದು ಶಬರಿನಾಥನ್, ಸೈದಾಪೇಟ್ ಒಂದು ಅರುಣ್ ಪ್ರಕಾಶ್. ಓಕೆ ಓಕೆ, ಶಬರಿನಾಥನ್. ஓகே ஓகே ஓகே. ஸோ ஏன் விஜய்க்கு ஓட்டு போட்டுட்டு இருக்கா? தளபதி தளபதி நல்லது செய்வாரு நாட்டுக்கு, அதுக்காக செய்யறோம். சோ என்னென்ன சொல்லி ஆயிடுச்சு உங்க விஜய்? மக்கள் ஆட்சி வந்துட்டுனா மக்களுக்கு என்ன பண்ணுவான்னு சொல்லிட்டு இருக்கா? சொன்னாரு, வந்துட்டாருல, இனிமேல செய்ய போறாரு எங்க தளபதி. வேற என்ன செய்ய போறாரு? என்னென்ன சொல்லிட்டு இருக்கா? மகளிருக்கு நிறைய சொல்லிருக்காங்க.
கல்யாணத்துக்கு செய்யறேன்னு இருக்காங்க, 1,000 நகை தரேன்னு இருக்காங்க, பட்டு புடவை தரேன்னு இருக்காரு, தாய் மாமா சீர் தரேன்னு இருக்காங்க, அண்ணன் சீர் தரேன்னு இருக்காரு, எவ்வளவோ செய்யறாரு. அப்புறம் 6 சிலிண்டர் ஃப்ரீ சொல்லிருக்காங்க. ஃப்ரீ பஸ் லேடிஸ் ஜென்ஸுக்கு எல்லாருக்கும். ஓ எல்லாத்துக்கும் ஃப்ரீ, எல்லாருக்கும் ஃப்ரீ. ஆம்பளைக்கும் பொம்பளைக்கும். ஆம்பளைக்கும் பொம்பளைக்கும் ஃப்ரீ. தமிழ்நாடு ஒன்லி லேடிஸ். லேடிஸ் ஜென்ஸ் ரெண்டு பேரும். ஜென்ஸ் கிடையாது. జెంట్స్ கிடையாது. ఆల్ ఓవర్ సో தமிழ்நாடு లేడీస్ ఓన్లీ. గెలిచిన ఆనందంలో ఆమె ఎక్స్ట్రా ఆఫర్స్ చెప్పేస్తున్నారు. நம்மளே ஆஃபர் கொடுத்து பேசுறோம். நோ தளபதி சொல்றதான் செய்யறோம். ఓకే 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 ఓకే. சோ நினைச்சிட்டு விஜய் பாட்டி கண்டிப்பா நாங்க தானே ரூலிங்கே நாங்க தான் இங்க. ஓகே டிவிகே ஓகே டிவிகே ஏய் சன்னா விசிலுக்குடா. சோ விஜில் இருக்கா உங்ககிட்ட கையில இருக்கா? அட போடா. ஓகே ஓகே டிவிகே. சோ என்ன இப்போ டிஎம்கே வந்து நிறைய சொல்லிட்டு மக்களுக்கு நிறைய பண்ணிட்டு இருக்கா. மறுபடியும் நாங்க தான் சோ விஜய் வர முடியாதுன்னு சொல்லிட்டு இருக்கா. பட் இப்போ விஜய் வந்து ஆட்சியில அவங்க தான் சிஎம் ஆக போறான்னு எல்லாமே சொல்லிட்டு இருக்கா. எப்படி இருக்கு உங்களுக்கு? ரொம்ப சந்தோஷமா இருக்குண்ணா. இப்போ ஒண்ணுமே இல்ல, தற்குறி நாங்க யார் தற்குறின்னு தெரிஞ்சிச்சு. தலையிலேயே நறுக்குன்னு கொட்டு வந்தா சொன்னாரு. இப்ப நாங்க எங்க வீட்டாண்ட போய் நறுக்குன்னு கொட்டுவோம், விட்டுற மாட்டோம். என்னென்ன பண்ணாங்களோ அதுக்கு பதில் நாங்க 3 மடங்கா பண்ணுவோம். புரியுதுங்களா நான் சொல்றது? சரி அதான் எல்லாமே கொஞ்சம் நல்லது பண்ணுவோம். அதே மாதிரி கொஞ்சம் ஊருல சரக்கு ஓட்டுறாங்க, கஞ்சா ஓட்டுறாங்க, இதெல்லாம் நாங்க ஃபுல்லா இல்லாத பண்ணிடுவோம். ட்ரக்ஸ். ஓகே ஓகே. நினைச்சிட்டு இருக்கா விஜய் ஆட்சி கண்டிப்பா வரும்? தளபதியோட ஆட்சி மக்களுக்கான ஆட்சியா இருக்கும். மக்களுக்கு என்னென்ன செய்யறேன்னு சொல்லியிருக்காரோ அதெல்லாம் வந்து உடனடியாக செஞ்சு கொடுப்பாரு. அதுல முதல் கையெழுத்து பார்த்தீங்கன்னா 200 మీటర్ வந்து ఫ్రీంట్. ఒక్కొక్కళ్ళ ఆనందానికి వ్యవధులు లేకుండా పోయింది. ఆల్మోస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వచ్చిందని చెప్పారు. బ్రదర్ సో మీరేంటి ఏ పార్టీ? టీవీకేనే, విజయ్ అన్న పార్టీనే ఇప్పుడు. ఓకే చెప్పండి. ఫస్ట్ విజిల్ తో వేస్తావా? ఇప్పుడు విజిల్ కొడితే అడగతారు ఇక్కడ. ఏం కాదు, ఆల్రెడీ సైదా పెట్టా. దీంట్లో ఇప్పుడు వేయచ్చు. సో అది మొత్తం చెన్నై సిటీ అంతా కూడా ఓన్లీ విజిల్ సౌండ్స్ వస్తుంది అనమాట. సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంత భారీ విజయం వస్తుంది? ఆయన లోపల ఎంటర్ అయ్యేటప్పుడే అనుకునేసాం వచ్చేస్తారని చెప్పి, గెలిచేస్తారని. బట్ ఏ ఏరియా అన్నప్పుడు మాకు కొన్ని ఏరియాలు డౌట్ ఉండే. ఇప్పుడు అన్ని ఏరియాలు కొట్టేసేలాగా ఉంది. సో ఆల్మోస్ట్ సిటీ మొత్తం, ఆల్మోస్ట్ రూరల్ అర్బన్ కానీ కలిపే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడే ఫోన్ ఇంకా మాకు లేదు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టాక్ వచ్చి 109 అట్లా ఉంది అని అనుకుంటున్నారు. బట్ ఏం ఏందని తెలియదు. మ్యాజిక్ ఫేర్ కి ఒక 10 తగ్గుతున్నాయి కదా, కొంచెం బాధగా ఉందా? బాధ అంతా ఏం లేదు, కొట్టేస్తాం అంతేనా? బాధ అంతా నిలబడి ఉండేది ఎవరు మీరు ఏంది మీరు బాధపడుతున్నారా అది ఇది అంటున్నారా? కొట్టేస్తాం ఖచ్చితంగా. ఓకే ఓకే. ఎందుకు విజయ్ అంటే అంత ఇష్టం మీకు? మేము ఆయన స్క్రీన్ లోంచి ఇష్టపడుతున్నాం, ఇప్పుడు నుంచి కాదు, స్క్రీన్ లో నుంచి. ఆయన కరెక్ట్ ఇప్పుడు రావటం కానీ అందరికి ఇబ్బంది. ఎవరు ఇప్పుడు కాపాడుతారో తమిళనాడుని, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని అనుకునే టైంలో ఆయన ఎంటర్ అయ్యిండు. ఎంటర్ అయింది కాకుండా వీళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ పెట్టుకొని వచ్చిండ్రు. మీరు ఇది చేయలేరు, మీరు అందరు క్యాండిడేట్ వేయలేరు, మీకు చేత కాదు, కొత్త వాళ్ళు అందరు చిన్న చిన్న పిల్లకాయలు అని అన్ని పాల్గొట్టుకొని వచ్చినారు. డిపాజిట్ కానీ తీసుకోలేరు అని నేను చెప్పాలి. న్యూస్ వెళ్తుంది. సిటీలో ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు? అంత యూత్ కేనా? యూత్ కని కాదు, అంతా కొన్ని మంది యూత్ కి, కొంతమందికి వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం పెద్ద వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి వాళ్ళు మంచి చేసుకొని వచ్చేవాళ్ళు. లైక్ ఆయన వచ్చి ఫ్యాన్స్ క్లబ్ పెట్టునిండు కాబట్టి దాంట్లోంచి మంచి చేసుకొని వస్తుండే. అది గ్రేట్ కదా. ఒక ఆటో డ్రైవర్ కూడా సీట్ ఇచ్చారు రాయపురంలో. అవును, కేవి దాము అని చెప్పి మా అన్న ఆయన గానీ గెలిచాడు. రాయపురం వాళ్ళు నిలబడ్డాడు, ఆయన గెలిచాడు. పెట్టలేరని కూడా తెలుసు, కానీ అలాంటి వ్యక్తికి కూడా సీట్ ఇచ్చారు. ఆయన కూడా 30 సంవత్సరాల ముందు నుంచి ఆయన విజయ్ అన్నతో ట్రావెల్ చేస్తుండ్రు. కానీ ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్. ఆయనతో ఫ్యాన్స్ క్లబ్ నుంచి ట్రావెల్ చేస్తుండో. ఆ నమ్మకం మీద ఇప్పుడు ఉండే వాళ్ళు అందరూ నమ్మకం మీద నిలబెట్టింది. ఊరిని డబ్బును చూసో వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసో కాదు, నమ్మకం మీద. విజయ్ అన్నం చూసి ఒక పక్క ఈ మనిషిని క్యాండిడేట్ నిలబెట్టేదానికి నమ్మకం మీద. ఇప్పుడు కానీ కొంచెంసేపు ముందుగానే అనుకుంటుండ్రు. చూడు మేము ఆయన మొహం కానీ చూడలేదు, అందరు కొత్త వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడేది,
వాళ్ళు కానీ గెలిచేసిండ్రు అని ఆ ధైర్యం మాకు మా అన్న ఆ నమ్మకం ఇచ్చిండు. ఓకే నేను చెప్తే వాళ్ళు చేస్తారు. ఓ నేను చెప్తే నేను వాళ్ళు వేరే కాదు. గెలిచారా మీరు? 4-5 సార్లు కలిసాం. మా అన్న అయితే ఇంకా ఫస్ట్ ఫ్లాగ్ విజయాన్ని ఎక్కించేటప్పుడు తోటే పక్కన నిలబడి ఎక్కించాను. ఓకే ఓకే సో చాలా కిండల్ చేశారు కదా, గెలవలేరు. అదే చెప్పాను కదా, అన్నిటికి రిటర్న్ పడిల్లా. నేను ఏం చెప్పాలి, అదే న్యూస్ లైవ్ ఆన్ చేస్తే వాళ్ళే చెప్తారు అంతా. ఓకే సూపర్. అంటే ఓవరాల్ తమిళనాడు అంతా కూడా ఒకటే చెప్తుంది. సో డబ్బు పనిచేయలేదు, ఇక్కడ పవర్ పనిచేయలేదు, కేవలం పనిచేసింది విజయ్ మంత్రం మాత్రమే. సో 35 సంవత్సరాలు ఏలిన 55 సంవత్సరాలు ఏలిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళని చూసి భయపడేలాగా చేసినాం. సూపర్. సో ఈరోజు చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఓడిపోవడం జరిగింది, చూసారా? నేను చెప్పకూడదులే, మీరు చూసారు కదా, అదే జరిగింది. సో సూపర్. ఇది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. అంటే డబ్బును చూడలేదు, పవర్ను చూడలేదు, ఏ వ్యక్తులను చూడలేదు, కేవలం విజయ్ ఎవరైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని చూశారు. ఆ క్యాండిడేట్స్ని చూసి అంటే దాంట్లో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేసే చాలామంది ఏజెంట్స్ కూడా కనీసం ఎమ్మెల్యేతో కూడా పెద్ద ఇంటరాక్షన్ లేదు చెప్పాలంటే. కేవలం పనిచేసింది విజిల్ సింబల్ కోసం, విజయ్ కోసం. డెఫినెట్గా చేంజ్ కావాలని కోరుకున్నాం కాబట్టే ఇంత భారీ చేంజ్ తమిళనాడు ప్రజలు మాకు ఇచ్చారని అందరూ చెప్తున్నారు. సో సూపర్ బ్రదర్, విజయ్ అడిక్లామా? ఓకే సూపర్. సో ఇది సౌండ్ ఇలా అయితే వినపడుతుంది. ఓవరాల్ చెన్నై తమిళనాడులో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కేవలం విజిల్ సౌండ్స్ మాత్రమే వినపడుతున్నాయి అనమాట. సో ఎనీహౌ మనం టీవీకి ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ చాలామంది గెలిచిన వాళ్ళతో మాట్లాడాలి, అదేవిధంగా విజయ్ గారి ఇంటికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటో ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.